ఇండస్ట్రీలో అటువంటి సిచ్యువేషన్ ఉందా కొత్త డైరెక్టర్లకి? ఈ సిచ్యువేషన్ అంతా మాట్లాడే ముందు ఫస్ట్ బార్బరిక్ని పరిచయం చేద్దాం జనాలకి. షూర్. వాట్ ఈజ్ బార్బరిక్ అంటే ఒక ఇన్సిడెంట్ అయింది, ఒక డైరెక్టర్ వచ్చాడు, తర్వాత ఇప్పుడు మనకు ఒక సినిమా గురించి అని తెలుస్తుంది. అసలు ఆ సినిమా ఏంటి నేను చూశాను ఆల్రెడీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సినిమాలకి టైటిల్స్ కొన్ని కవితాత్మకంగా ఉంటాయి, కొన్ని కళాత్మకంగా ఉంటాయి, కొన్ని మిస్టీరియస్గా ఉంటుంది, కొన్ని ఈజీగా రీచ్ అవ్వాలని ఏది పడుతుంది పెడతా కూడా ఉంటారు. అవును. ఇక్కడ త్రిబాణధారి బార్బరిక్ టైటిల్ ఎందుకు ఇది ఎంచుకున్నాడు? బార్బరికుడు, మనం మళ్ళీ అటు వెళ్ళాలి. ఆయన 3 బాణాలు కురుక్షేత్ర యుద్ధంలో ఏదో పాత్ర పోషించాయి, కృష్ణుడు అడ్డుకోవడం, వాళ్ళ తల్లి ఏదో మాట ఇవ్వడం, ఇదంతా ఒక పెద్ద స్టోరీ. దాన్ని దీనికి ఎందుకు ఎంచుకున్నాడు? ఇదేమో థ్రిల్లర్. సరే చూద్దాం వాట్ ఈస్ దిస్. 3 ప్యారలల్ సిట్యువేషన్స్ ట్రావెల్ అయ్యి ఒకే అంశం దగ్గర ఎండ్ అవుతున్నాయి. అది అసలు ఈ టైటిల్ ఎంచుకోవడం నిజంగా అది కళాత్మకం అని చెప్పుకోవాలి. సీరియస్లీ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే నేను ఫస్ట్ బార్బరిక్ని పరిచయం చేద్దాం అంటున్నా. షూర్. విదేశాలకు వెళ్ళాలి, 30 లక్షలు కావాలి ఒకడికి. అతని స్నేహితుడు సహాయం తీసుకుంటాడు. ఆ స్నేహితుడేమో జూదంలో డబ్బులన్నీ పోగొట్టుకొని ఇంకెవడికో అప్పు ఉంటాడు. వాడు పీకల మీద కత్తి పెట్టి అడుగుతూ ఉంటాడు. ఇతనికి ఒక అత్త క్యారెక్టర్లో మన ఉదయభాను. యాక్చువల్గా వెళ్ళింది ఉదయభాను కోసమే. మేము చాలా రోజుల తర్వాత ఏంటి ఇలా వచ్చింది అని చెప్పేసి ఉదయభాను కోసమే వెళ్ళాను థియేటర్కి కూడా. నెక్స్ట్ తర్వాత ఒక సైకియాట్రిస్ట్ తన మనవరాలు మిస్సింగ్ కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ రావడం, అది ప్యారలల్గా ట్రావెల్ అవ్వడం. అసలు వీళ్ళకి సంబంధం లేకుండా ఫస్ట్ వెళ్తూ ఉంటుంది. కానీ అసలు వీళ్ళకి సంబంధం ఎలా ఉంది అనేది ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంగ్. తర్వాత దాని క్లైమాక్స్ని డీల్ చేసిన విధానం నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ అలాగే ఈ టైటిల్ నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, బార్బరిక్ అనే క్యారెక్టర్ ఇప్పుడు మనం ఘటోత్కచుడినే 2-3 విడతలుగా చూసాం 4-5 సినిమాల్లో. ఘటోత్కచుడు కొడుకు బార్బరికుడు కూడా ఇంకొక పాత్ర ఉంది. ఆయన 3 బాణాలకి ఒక విశిష్టత ఉంది. అది దీనికి ఎంచుకున్నాడు, ఎందుకు ఎంచుకున్నాడు అనేది సినిమాలో కనబడింది యాక్చువల్గా చెప్పాలంటే. సచ్ ఏ బ్యూటిఫుల్ ఫ్రేమింగ్. అండ్ నేను వెళ్ళింది ఉదయభాను కోసం, కానీ ఆవిడ క్యారెక్టర్ అంతగా లేదు సినిమాలో. ఈవెంట్తో ఎవ్రీథింగ్ అసలు వశిష్ఠ క్యారెక్టర్లో అయితే వేరియేషన్స్ చాలా ఉంటాయి. అబ్బాయి, ఆ కొత్త అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. ప్యారలల్ ఒక లవ్ స్టోరీ మళ్ళీ దీంట్లో. అసలు అంటే చాలా నీట్గా ట్రావెల్ అవుతుంది విత్ స్క్రీన్ ప్లేతో సహా. చెప్పాలి అంటే చాలా నీట్గా ట్రావెల్ అవుతుంది. ఓకే, సచ్ ఏ బ్యూటిఫుల్ ఫిలిం చూసామన్న ఒక ఇది కూడా వచ్చింది ఫీలింగ్. కాకపోతే ఏంటంటే థియేటర్లో నిజంగా తక్కువ మందే ఉన్నారు. ఆ తర్వాత ఈయన ఎమోషన్, సరే కరెక్టే ఎమోషన్కి అర్థం ఉంది అనిపించింది, బట్ చాలా ఎమోషన్ అయిపోయాడు. ఎందుకు అయ్యాడో తెలియదు. అండ్ నౌ మీరు అడిగిన క్వశ్చన్, టాలీవుడ్ వదిలేసి దర్శకులు వెళ్ళిపోవాలా అంటే అక్కర్లేదు. మన సినిమాని ఇప్పుడు ఈ సినిమా చాలా బాగుంది, ఎందుకు రీచ్ అవ్వలేదు? ఈవెన్ నేను కూడా యాక్చువల్గా కొత్తలోకి వెళ్దామని వెళ్ళాను. సారీ ఫర్ ది ఇంటరప్షన్. యాక్చువల్లీ నేను ఆయన ఎమోషనల్ వీడియో చూసిన తర్వాత ఇదే క్వశ్చన్ రైజ్ అయింది. ఎందుకంటే ఉదయభానుని చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద తీసుకొచ్చారంటే తను కూడా చాలా సందర్భాలు చెప్పారు, ఆ సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఉండాలి, నాకు ఇంపార్టెన్స్ ఉండాలి, లేకపోతే నేను రాను అని చెప్పి తను చెప్పిన సందర్భాలు కావచ్చు. దాంతోపాటు ఓకే, కాస్త తెలుగుదాన్ని ఉట్టిపడుతున్న టైటిల్ ఈ మధ్య కాలంలో. సో అటువంటిది ఏదో ఒక సంథింగ్ సర్ప్రైజ్, ఒక స్పెషల్ ఏదో ఉండుంటుంది స్టోరీలో, బట్ ఎక్కడ మిస్ అయింది మరి? సో అదే థియేటర్లో తక్కువ మంది ఉన్నారు. నేను కూడా వెళ్ళింది యాక్చువల్గా మేము కొత్తలోకి వెళ్దాం అనుకున్నాం. ఓకే, పోస్టర్స్లో చిన్న మిస్టేక్ ఉంది, తావత్తు మిస్ అయ్యి వాళ్ళు బై మిస్టేక్ అదే పోస్టర్స్ వేసేసారు. ఎడిటర్ మిస్టేక్ అది. ఈ టైటిల్లోనే ఇంత మిస్టేక్ ఉంది. నాకు ఎందుకో ఇంప్రెషన్ పోయింది. సినిమా బాగుంది వచ్చాము, ఐ డోంట్ నో, నాకు ఆ ఇంప్రెషన్ పోయి అరే ఉదయభాను ఉంది కదా ఈమె కోసం, ఇది ముందే రిలీజ్ అయింది యాక్చువల్లీ. వెళ్ళాను, నేను కొంచెం ఆలస్యంగా చూసాను, బట్ కూర్చున్నంతసేపు కూర్చోబెట్టింది. ఇంటర్వెల్లో కూడా మీరు స్నాక్స్కి ఎక్కడికైనా వెళ్తే ఏది మిస్ అవుతాము అని చెప్పి మళ్ళీ వచ్చేలాంటి మూవీ ఇది. మీరు వెళ్ళినప్పుడు ఎంతమంది ఉన్నారు థియేటర్లో? హార్డ్లీ నాట్ మోర్ దెన్ 15. నాట్ మోర్ దెన్ 15, 12 or 15, నాట్ మోర్ దెన్. ఓకే, అడప అలా ఉన్నారు. బట్ అదేంటో తెలియదు, అంటే రీచ్ అవ్వలేదా, రీచ్ అయ్యేలాగా వీళ్ళు దాన్ని ప్రమోట్ చేసుకోవడంలో ఏమన్నా విఫలమయ్యారా? ఇప్పుడు కొన్ని మౌత్ టాక్ ఉంటాయి. ఇప్పుడు మహావతార్ నరసింహ ఇప్పుడు మాట్లాడిన కొత్తలోక కూడా వెళ్ళిన వాళ్ళు బాగుందని 10 మందికి చెప్తుంటే సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటే వెళ్తున్నారు. ఇది చూసిన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో నేను ఎక్కువ పోస్ట్ చూడలే, అంటే ఇలా వెళ్ళండి అని. ఐ డోంట్ నో, పోనీ వీళ్ళు ఏమన్నా ప్రమోషన్స్లో వెనకబడ్డారా లేకపోతే. అండ్ రిలీజ్ థియేటర్స్ కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ఇలాంటి మూవీస్ వస్తే చాలామంది ఎక్కువ చూసి తర్వాత మల్టీప్లెక్స్కి అలా ట్రావెల్ అవుతుంది. ఓకే, ఎక్కువ మల్టీప్లెక్స్ ఉన్నాయి, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లేవు.
ఒకటి అబిడ్స్లో ఏదో ఉంది, చందానగర్లో ఒక ఉంది, అంతే మోస్ట్లీ. ఓకే. మిగతావన్నీ కూడా మల్టీప్లెక్స్లే. అందులోనూ 1-2 ఆటలు ఓకే అడప తడప. సో మౌత్ టాక్ బాగున్నా సరే మరి ఎట్లా వెళ్తారో లేదో తెలియదు. అంటే చిన్న స్క్రీన్స్ మౌత్ టాక్ అంటే నాకు గుర్తొచ్చింది, ప్రమోషన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఐ థింక్ సోషల్ మీడియాలో యూట్యూబ్లోని కొన్ని మిలియన్స్లో వెళ్ళిన సందర్భం ఉంది. కొన్ని అది ట్రావెల్ అవ్వాలా. ఎస్, దాంతోపాటు ఇందాక మాట్లాడుకున్నప్పుడు, ఎందుకంటే నేను కూడా సాంగ్స్ గట్టిగా వింటూ ఉంటాను, విన్నప్పుడు నివలి సాంగ్ టచ్ అవుతుంది. సో అంటే బహుశా సినిమా జనాల్లోకి వెళ్ళింది, బట్ ఇటు థియేటర్ వరకు లాగలేకపోయింది. గణేష్ నిమజ్జనాలు కూడా నేను